సో నెక్స్ట్ వచ్చేసి రికార్డ్ క్రియేషన్ అండి. ఓకే. సో రికార్డ్ క్రియేషన్కి పోస్ట్ మెథడ్ యూజ్ చేస్తాం అనమాట. సో సేమ్ మనం ఏదైతే టేబుల్తో ఇంటరాక్ట్ అవ్వాలనుకున్న రికార్డ్ క్రియేట్ చేసుకోవాలనుకున్నామో టేబుల్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. సేమ్ ఇక్కడ మనం రెఫరెన్స్ ఎగ్జాంపుల్ కింద టేబుల్ నేమ్ ఇన్సిడెంట్ ఇస్తున్నాము. అండ్ మనం ఇక్కడ ఓకే రైట్ అర్థమైంది. సో టేబుల్ నేమ్ ఇచ్చామండి. టేబుల్ నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ రిక్వెస్ట్ బాడీ ఉంది చూసారా? అవును. సో రిక్వెస్ట్ బాడీ అనేది మనం ఇక్కడ ఏదైతే ఇన్సిడెంట్ ఫామ్ ఉంది కదా, ఆ ఫామ్లో మనము మనకి ఏ ఫీల్డ్స్లో డేటాగా మనం చేయాలను ఫీల్ చేయాలి. వ్యూ మారిపోయింది నాకు. సో ఇక్కడ ఇది సో ఈ రిక్వెస్ట్లో మనం ఏం చేయాలంటే ఇన్సిడెంట్ని మనం కొన్ని మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉన్నాయి కదా, అవి అక్కడ ఇద్దాము. కాలర్ డైరెక్ట్ మనకి కాలర్ ఇది రెఫరెన్స్ ఫీల్డ్ కాబట్టి మనం అక్కడ సిస్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. అబిల్ షూటర్ సిస్ఐడి కాపీ వస్తుందా? ఓపెన్ రికార్డ్. సో యూజర్ యొక్క సిస్ఐడి తీసుకుంటున్నాము. కాపీ సిస్ఐడి. సో ఇక్కడ మనం రెస్ట్ ఏపీఐ ఎక్స్ప్లోరర్లోకి వచ్చేసి పోస్ట్ మెథడ్ అండ్ ఇక్కడ మనం రిక్వెస్ట్ బాడీలో ఫీల్డ్స్ యాడ్ చేస్తున్నాం. కాలర్ చూసారా, ఇది మనం సిస్ ఐడి ఇచ్చాము. అండ్ ప్లస్ ఇంకా నేను షార్ట్ డిస్క్రిప్షన్ కూడా ఇద్దాం అనుకుంటున్నాను. సో ఫ్రమ్ ఓకే, మనం ఇక్కడ ఫీల్డ్స్ లో ఎంటర్ చేస్తున్నాము. కింద చూసారా కోడ్ వస్తుంది, JSON ఫార్మాట్. సో ఇది మనకి JSON ఫార్మాట్ మనం రెస్ట్ మెసేజ్ లో యూజ్ అవుతుంది అనమాట. సో ఇది పోస్ట్ మెథడ్. సో ఈ రెండు ఫీల్డ్స్ ఇచ్చేసి మనం సెండ్ చేస్తున్నాం. ఓకే, సో రెస్పాన్స్ కోడ్ ఏమొచ్చింది మనకి 201 క్రియేటెడ్, అంటే రికార్డ్ అనేది ఇన్సిడెంట్ అనేది క్రియేట్ అయింది. ఇన్సిడెంట్ నెంబర్ ఉంది 1004. స్లోగా ఉంది. సో ఇన్సిడెంట్ క్రియేట్ అయింది 44 ఇన్సిడెంట్ ఫ్రమ్ రెస్ట్ ఏపీఐ. క్లియర్ కదండి ఇది? హలో, చెప్పండి.
ఇదిగోండి లిస్ట్లో మన ఆ ఇన్సిడెంట్ చూసాం కదా, ఇన్సిడెంట్ నెంబరు 44. 44 వచ్చిందండి 044. సో ఇక్కడ క్రియేట్ అని చూసారా, మనకి లిస్ట్లో కాలర్ ఇచ్చాము మొబైల్ ట్యూటర్. ఓకే, సిస్ఐడి ఇచ్చాము, ఇక్కడ సిస్ఐడి బట్టి క్రియేట్ అయిపోయింది. సిస్ ఐడి అది రిఫరెన్స్ ఫీల్డ్ కాబట్టి మనం సిస్ ఐడి ఇచ్చాము. సో ఆ సిస్ ఐడి ప్రకారం ఆ యూజర్ అనేది రికార్డ్ ఫెచ్ చేసుకుంది యూజర్ నేమ్. సో ఇది పోస్ట్ మెథడ్ అండి, పోస్ట్ రికార్డ్ క్రియేషన్. సో ఇది ఇందాక మీకు కొన్ని ఫీల్డ్స్ చెప్పే కదా, ఇక్కడ చూసారా మీకు చాలా ఫీల్డ్స్ వచ్చాయి కదా, ఇవన్నీ మీకు ఇక్కడ అవసరం లేదనుకున్నారు అనుకోండి, ఫిల్టర్ చేయాలనుకుంటే ఇక్కడ సిస్ పారం ఫీల్డ్స్ అని చూసారా. అవునండి. సో ఇది నేను కాలర్ ఐడి ఇచ్చాను కాబట్టి నేను అదే చూసుకుందాం అనుకుంటున్నాను. రెస్పాన్స్లో కూడా కాలర్, షార్ట్ డిస్క్రిప్షన్. సో సేవ్ చేసాం అనుకోండి. సో అగైన్ మళ్ళీ క్రియేట్ చేద్దాం. సో 201 క్రియేట్ అయింది. ఓన్లీ షార్ట్ డిస్క్రిప్షన్, రెస్పాన్స్లో కాలర్ ఐడి, కాలర్ ఐడి వచ్చింది, వాల్యూ వచ్చింది, సిస్ఐడి అండి వాల్యూ, ఐడి వచ్చింది, వాల్యూ వచ్చింది. ఇది లింక్, రిఫరెన్స్ లింక్ అన్నాం కదా, ఇది మీకు లింక్. ఇది ఇక్కడ రెఫరెన్స్ లింక్ ఏమి లేదు కదా, మనము ఆప్షన్స్ జస్ట్ ఇక్కడ ఫాల్స్ అని ఇద్దాము. తర్వాత డిస్ప్లే వాల్యూ కూడా ఫాల్స్ అనేది చెక్ చేద్దాం ఒకసారి, మళ్ళీ సెండ్ చేద్దాం. ఆల్రెడీ రాలేదు. ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ క్రియేట్ అయింది కానీ కాలర్ ఐడి వాల్యూ మాత్రం ఇస్తున్నది. ఓకే, ట్రూగానే బాగుంది. హలో, చూడండి మారింది, అది యాక్చువల్లీ ట్రూ అని ఇవ్వాలి అక్కడ. ఓకే, ఇన్సిడెంట్ నెంబర్ ఉంది, మా ఇందాక రిఫరెన్స్ లింక్ వచ్చింది చూసారా, లింక్ ఒకటి వచ్చింది, ఆ లింక్ లేదు చూసారు ఇప్పుడు, కాల్ రైట్. ఓకే, సో ఇక్కడ మనకి అవి కావాలనుకున్నప్పుడు ట్రూ అని ఇవ్వాలి. ఫాల్స్ ఇచ్చాం కదండి, ఫాల్స్ ఇచ్చాం. ఫాల్స్ అన్నప్పుడు అసలు ఇవ్వాల్సిన అవసరం లేదు, డిఫాల్ట్ ఫాల్స్ ఉంటుంది. సో ట్రూ అని ఇచ్చినప్పుడు మనకి వస్తుంది. సో ఇది ఏంటంటే ఫీల్డ్స్ మనం ఫిల్టర్ చేసాం కదా, ఓన్లీ 3 ఫీల్డ్స్ మాత్రమే మనకి రెస్పాన్స్ లో కావాలనుకున్నాం, అందుకని ఓన్లీ 3 ఫీల్డ్స్ మాత్రమే వచ్చాయి. సో ఈ రెస్పాన్స్ కోడ్ మీకు తెలిసిందే కదా, అదే 201 క్రియేటెడ్ అయింది, మనకి ఇన్సిడెంట్ నెంబర్ వచ్చేసాయి. సో ఇదేమో జేసన్ కోడ్, ఇది కోడ్ మనం ఏదన్నా రెస్ట్ మెసేజ్లో సేమ్ ఇదే రెస్ట్ మెసేజ్ యూజ్ చేసుకొని ఇదే ఇన్సిడెంట్ క్రియేట్ చేయాలనుకోండి, అప్పుడు ఇది మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ కోడ్ అనేది. సో మనకి ఇదేమో ఎండ్ పాయింట్ అవుతుంది. ఇది పోస్ట్
పోస్ట్ మెథడ్. నెక్స్ట్ మెథడ్ తర్వాత రిట్రీవ్ రికార్డ్, గెట్ రికార్డ్ అని చెప్పాం కదా. జస్ట్ అది ఓన్లీ పర్టికులర్ రికార్డ్ ఓన్లీ మనకి సిస్ ఐడి కావాలి. ఇన్స్టెంట్ టేబుల్ నుంచి సో సపోజ్ ఈ లెక్క 39 కావాలనుకుంటున్నాను. కాపీ సిస్ ఐడి. సో ఇక్కడ ఐడి ఇస్తున్నాను. సో నాకు ఫీల్డ్స్ కూడా అన్నీ వద్దు, ఓన్లీ నంబరు. షార్ట్ డిస్క్రిప్షన్ ఉంటే షార్ట్ డిస్క్రిప్షన్ అనుకుంటున్నాను. ఇన్ కేస్ కాలర్ నాకు ఈ మూడే చాలు. అండ్ ఇక్కడ ట్రెండ్ ట్రూ ఇస్తాను, ఎందుకంటే కాలర్ నేమ్ వస్తుంది నాకు. ఓకే, సో సెండ్ చేద్దాం. సో సేమ్ అప్లికేషన్ చేసి ఉంటుంది, ఇవి ఉంటాయి క్వరీ అండ్ సెండ్. సో 200 సక్సెస్. సో చూసారా నంబర్ 39 మనకి ఇన్స్టెంట్ నెంబర్ ఏదైతే ఇచ్చామో అది వచ్చింది. షార్ట్ డిస్క్రిప్షన్ అవుటేజ్ అప్లికేషన్ సిస్టమ్ అడ్మిన్ కాలర్ సేమ్ అంతే కదా. అవుటేజ్ షార్ట్ డిస్క్రిప్షన్ అవుటేజ్ కాలర్ సిస్టమ్ అడ్మిన్. ఓకే ఓకే, ఇది పోస్ట్ గెట్ గెట్ రికార్డ్. మోడిఫై రికార్డ్ కోసం పుట్ వాడతాం. మోడిఫై సేమ్ అదే రికార్డు మనకి పుట్ సింగిల్ రికార్డ్ కదా. జస్ట్ మనకి ఐడి కావాలి, సిస్ ఐడి కావాలి. తర్వాత మనం ఏదైతే మోడిఫై చేయాలనుకుంటున్నామో అది జస్ట్ చేద్దాం. అది కూడా టేబుల్ సిస్ ఐడి వచ్చేసరికి కావాలి సిస్ ఐడి ఇచ్చాము. ఫీల్డ్ సేవింగ్ కావాలి మనం చేంజ్ చేసుకుంటున్నాము. నెంబర్, సో డిస్క్రిప్షన్, సో ఇక్కడ షార్ట్ డిస్క్రిప్షన్ ఏముందో చూడండి ఒకసారి. 39 రికార్డ్ అప్లికేషన్ అవుట్ ఈజ్ అన్ అప్లికేషన్ ఈమెయిల్ అని ఉంది. సో మనం దీన్ని మారుద్దాం. సో ఇక్కడ రిక్వెస్ట్ బాడీలో షార్ట్ డిస్క్రిప్షన్, change of short description from REST API Explorer. Okay, send. not 4 వచ్చింది. ఓకే ఓకే, ఐడియా అది కాదేమో. సో ఇక్కడ మనం చూసారా, మనం ఒక 404 నాట్ ఫౌండ్ అంటే అసలు రికార్డ్ లేదని మనకు ఇక్కడ ఒక ఎర్రర్ ఐడెంటిఫై చేస్తాం. ఐడి రాంగ్ అంటే సిస్ ఐడి అంటే సిస్ ఐడి రాంగ్ అంటే సిస్ ఐడి రాంగ్ ఇచ్చాము అంటే అసలు ఆ రికార్డ్ అసలు లేదనమాట. సో అసలు ఎగ్జిస్ట్ లేదు, అసలు రికార్డే లేదన్నమాట. సో ఏమనొచ్చు మనము అసలు అంటే ఇప్పుడు సపోజ్ మనం ఇంటిగ్రేట్ చేసినప్పుడు ఈ ఎర్రర్ వచ్చింది అనుకోండి. ఈ ఎర్రర్ వచ్చిందంటే మీరు ఏదైతే క్వరీ చేయాలనుకుంటున్నారో లేదంటే రికార్డ్ గెట్ చేయాలనుకుంటున్నారో అసలు ఆ రికార్డ్ అసలు అక్కడ లేదని అర్థం అనమాట. సో ఇప్పుడు మనం ఈ రాంగ్ ఇవ్వడం వల్ల ఈ ఎర్రర్ వచ్చింది. ఈ ఎర్రర్ వల్ల మనకు ఒక ఏమంటారు ఐడెంటిఫై చేయగలం. సో ఈ విధంగా ఎర్రర్ వస్తుంది అనేది తెలిసింది కదా. అవునండి, ట్రబుల్ షూటింగ్ తెలుస్తుంది మనకి. ఎర్రర్ వచ్చినప్పుడు ట్రబుల్ షూటింగ్ తెలిసింది. సో ఇది ఎర్రర్ వచ్చింది, దీన్ని ఓవర్కమ్ చేసుకోవాలి. అది సిస్ ఐడి రాంగ్ ఇచ్చాము. సిస్ ఐడి రాంగ్ ఇచ్చాము అసలు లేదని చెబుతుంది కదా. అవును, సో అంటే అసలు వచ్చింది.
ఎగ్జిస్ట్ కాదు అక్కడ లేదనమాట. సో అందువల్ల 404 అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం కరెక్ట్గా ఇచ్చాము, సెండ్ చేసాము, చూసారా 200 ఓకే అయింది. షో షార్ట్ డిస్క్రిప్షన్ మార్చాను చూసారా, చేంజ్ టు ఎస్టీ ఫ్రమ్ రెస్ట్ ఏపీఐ ఎక్స్ప్లోరర్. సో ఫామ్ లో కూడా చూద్దాము, రీలోడ్ చేస్తే వస్తుంది. చేంజ్ అయింది చూసారా షార్ట్ డిస్క్రిప్షన్. సో ఇది మెథడ్ అండి. అలాగే చూడండి మీరు డిలీట్ అంటే రికార్డ్ డిలీట్ చేయడం, పర్టికులర్ డిలీట్. ఓకే. సో సిస్ఐడి కావాలి దీనికి కూడా, అంటే సో పర్టికులర్ రికార్డ్ కదా మనకి చేయాల్సింది. తర్వాత అలాగే ప్యాచ్ వాల్యూ, ప్యాచ్ లో కూడా సేమ్ సిస్ఐడి కావాలి. తర్వాత ఏవైతే ఫీల్డ్స్ చేంజ్ చేయాలనుకుంటామో ఆ ఫీల్డ్స్, ఇవి హెచ్టిటిపి మెథడ్స్ అంటారండి. ఇవి పోస్ట్, పుట్, ప్యాచ్, డిలీట్. సో ఇవన్నీ కూడా మన రెస్ట్ మెసేజ్ లో యూజ్ చేస్తాం అన్నమాట. వీటన్ని కలిపి రెస్ట్ ఏపీఎస్ అంటారు, అంతే కదండి? రెస్ట్ ఏపీఐ ఎక్స్ప్లోరర్. రెస్ట్ ఏపీఐ మెథడ్స్ అనొచ్చండి. రెస్ట్ ఏపీఐ హెచ్టిటిపి మెథడ్స్. ఓకే. ఇంకా కొద్దిగా మనం టెక్నికల్ గా చెప్పాలనుకుంటే హెచ్టిటిపి మెథడ్స్ ఇన్ రెస్ట్ మెసేజ్, రెస్ట్ ఏపీఐ. ఇప్పుడు రెస్ట్ ఏపీఐ ఎక్స్ప్లోరర్ అంటే రెస్ట్ ఏపీఐ ఎక్స్ప్లోరర్ అనేది ఒక ఇంటర్నల్ టూల్ బిల్ట్ ఇన్ టూల్ ఇన్ సర్వీస్ నౌ అండి. సో ఇక్కడ ఇది ఏమవుతుందంటే రెస్ట్ ఏపీఐ ఎక్స్ప్లోర్ అనేది ఫర్ టెస్టింగ్ పర్పస్ ఆఫ్ రెస్ట్ మెసేజెస్. ఓకే. ఈ మెసేజెస్ అంటే రెస్ట్ మెసేజెస్ అంటే ఇవే కదా మనం చేస్తున్నాయి కదా రెస్ట్ మెసేజ్ అంటే ఇవే. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ టూల్లో మనకి కొన్ని ఇవి ఇన్బిల్ట్ మెథడ్స్ మనకి అవైలబుల్ గా ఉంటాయి. తర్వాత మనం ఆ మెథడ్స్ యూస్ చేసుకొని టెస్ట్ చేసుకోవచ్చు మన మెసేజ్ని. ఓకే. సో ఇంటర్నల్ గా అండి. సపోజ్ మనం నెక్స్ట్ ఏం చేస్తాము, రెస్ట్ మెసేజ్ ఒకటి క్రియేట్ చేస్తాం కదండి. రెస్ట్ మనం అవుట్ బౌండ్ సర్వీసెస్ లో రెస్ట్ మెసేజ్ నుంచి రెస్ట్ మెసేజ్ క్రియేట్ చేస్తాం కదా. సో ఇక్కడ ఏంటంటే మనం చెక్ చేసుకోవచ్చు. సపోజ్ లైక్ మీకు సింపుల్ ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి మీకు ఏపీఐ కావాలి కదా, పోస్ట్ మెథడ్ యూజ్ చేసి ఒక రెస్ట్ మెసేజ్ క్రియేట్ చేసాం, ఇన్సిడెంట్. సో బిల్డర్ వచ్చే షార్ట్ డిస్క్రిప్షన్ ఇచ్చాము, షార్ట్ SHORT. ఇన్సిడెంట్. ఓకే. సో మనం రెస్ట్ మెసేజ్, ఇప్పుడు మెసేజ్ చూడండి, రెస్ట్ మెసేజ్ క్రియేట్ చేస్తాను. నేమ్ ఇచ్చాను, మనకి ఎండ్ పాయింట్ కావాలి కదా. ఆ ఎండ్ పాయింట్ నుంచి మన సపోజ్ సెండ్ చేసేయండి. వచ్చింది సారా పోస్ట్. దీన్ని మనం ఎండ్ పాయింట్ కింద తీసుకోవచ్చు. సేవ్ చేయండి.
సో చూసారా హెచ్టిపి మెథడ్స్ మనం చెప్పాను చూసారా, పోస్ట్, గెట్, గెట్, పుట్. ఇవన్నీ హెచ్టిపి మెథడ్స్ అండి. రెస్ట్ మెసేజ్, రెస్ట్ ఎక్స్ప్లోరర్లో అదే రెస్ట్ మెసేజెస్ కింద రెస్ట్ ఏపీఐ మెసేజ్లో హెచ్టిటిపి మెథడ్స్. సో డిఫాల్ట్కి మనకి గెట్ అని వచ్చింది, దీన్ని మనం చేంజ్ చేద్దాము. పోస్ట్ మెథడ్. సో అథెంటికేషన్గా చూసారా మనకి ఇక్కడ అథెంటికేషన్లో బేసిక్ అథెంటికేషన్ ఇద్దాము. బేసిక్ అథెంటికేషన్లో మనకి యూజర్ కావాలి, యూజర్ని బేసిక్ అథెంటికేషన్, ఇక్కడ అథెంటికేషన్ కోసం మనం ఒక యూజర్ని క్రియేట్ చేస్తున్నామండి. సో ఇక్కడ ఏంటంటే నేను అడ్మిన్ ఇచ్చేస్తున్నాను. సో ఇక్కడ హెచ్టిపి రిక్వెస్ట్ ఉంది చూసారా, అవునండి. అథెంటికేషన్ అయింది. నెక్స్ట్ హెచ్టిపి రిక్వెస్ట్లో సో ఇక్కడ మనం ఇందాక టెస్ట్ చేసాం చూసారా, ఒక రికార్డ్ క్రియేట్ చేసాం. సో పోస్ట్ మెథడ్కి ఎండ్ పాయింట్ తీసుకున్నాము, అలాగే ఈ రిక్వెస్ట్ బాడీని తీసుకుందాము. కంటెంట్లో వస్తుంది అనమాట. ఓకే, మెసేజ్ 1 అని ఇస్తాను నేను. సో ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాం. సో మనకి ఎండ్ పాయింట్ ఉంది, అథెంటికేషన్ ఉంది, అండ్ హెచ్టి మెథడ్ పోస్ట్ మెథడ్ యూస్ చేస్తున్నాము. సో ఇక్కడ టెస్ట్ ఆప్షన్ అని చూసారా, టెస్ట్ క్లిక్ చేద్దాము. సో 201 అంటే రికార్డ్ క్రియేట్ అయింది అనమాట. సో ఇందులో మీకు ఇన్సిడెంట్ నెంబర్ వచ్చేసి ఇక్కడ కనబడుతుంది చూడండి, INC53. సో చెక్ చేయండి ఇక్కడ క్రియేట్ అయిందా లేదా. మెసేజ్ 1 క్రియేట్ అయింది కదా. సో అది రెస్ట్ మెసేజ్ నుంచి. మెసేజ్ సో అది రెస్ట్ మెసేజ్ అండి. రెస్ట్ మెసేజ్ క్రియేట్ చేయడం ఇలాగా. హెచ్టిపి మెథడ్స్ మనకి ఇచ్చాము మీకు అక్కడ. సో ఇక్కడ మనకి ఏం చేసాం, ఓన్లీ షార్ట్ డిస్క్రిప్షన్ అలాగే ఇచ్చుకున్నాం. రెస్ట్ మెసేజ్ కదా. ఓకే,
సో ఆ కంటెంట్లో సపోజ్ జేసన్ కోడ్ మీకు తెలియలేదు రాయటము. సో మీరు ఏం చేయొచ్చు ఇక్కడ నుంచి, ఇక్కడ ఉంది కదా కోడ్. సో ఇక్కడ షార్ట్ డిస్క్రిప్షన్ ఇచ్చారు. లేదు నాకు నేను ఇంకో ఫీల్డ్ యాడ్ చేయాలనుకుంటున్నాను, డిస్క్రిప్షన్. నాకు డిస్క్రిప్షన్లో కూడా కావాలి. సో డిస్క్రిప్షన్ సమ్ వాల్యూ. సో జస్ట్ మీరు ఈ కోడ్ని ఇలా కాపీ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ కాపీ చేసుకొని మీరు ఈ రెస్ట్ మెసేజ్లో టెస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి ఇచ్చేసి ఓకే కంటెంట్లో. ఓకే ఓకే మెథడ్ ఓపెన్ చేయాలి కదా. సో ఇక్కడ కంటెంట్ ఉంది కదా, ఈ కంటెంట్లో ఇది మీరు చేసేసుకోవచ్చు. నాకు ఓకే రాలేదు, ఎలా ఇవ్వాలో తెలియలేదు అనుకున్నారనుకోండి, జస్ట్ అక్కడ నుంచి ఆ జేసన్ కోడ్ అలా ఫీల్డ్స్ ఏమైనా ఉంటే ఆ ఫీల్డ్స్ తీసుకొని చేసుకోవచ్చు. ఇంకా కొద్దిగా మీనింగ్ఫుల్గా కావాలనుకుంటే దీన్ని ఇలా చేయాలి. టెస్ట్ చేసుకుంటే రికార్డ్ క్రియేట్ అయింది, కంటెంట్ ఇది. సో 54 మెసేజ్. ఓకే 54 వచ్చింది కదా. సో అలాగనమాట. ఓకే 1 2